వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. పోటీ పరీక్షలకు ప్రత్యేకం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం, అందరికీ సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమంలో దళిత బహుజనుల పాత్ర గురించి తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో దళిత బహుజనుల పాత్ర. దండోరా ఉద్యమం గురించి తెలుసుకుందాం. దండోరా ఉద్యమం, మాదిగ దండోరా ఉద్యమం భారతీయ సామాజిక ఉద్యమాల్లో ఒక మార్పు అని బిఎస్ రాములు వ్యాఖ్యానించారు. మాదిగ దండోరా ఉద్యమం భారతీయ సామాజిక ఉద్యమాల్లో ఒక మార్పు అని బిఎస్ రాములు వ్యాఖ్యానించారు. దాదాపు 100 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయ ఆర్థిక వ్యవస్థ దొరలు, జాగీర్దార్లు, దేశ్ముఖ్ల ఆధీనంలో అనేక బాధలకు గురై హిందూ మత చట్టంలోని కుల అసమానతల వల్ల కుంగిన దళితులు తమ దాస్య శృంఖలాల నుంచి విముక్తికై శతాబ్దం పైగా అనేక ఉద్యమాలు చేపట్టారు. 19వ శతాబ్ది ఆరంభంలో భాగ్యరెడ్డి వర్మతో మొదలైన దళిత ఉద్యమం అనేక రూపాల్లో కొనసాగింది. 19వ శతాబ్ది ఆరంభంలో భాగ్యరెడ్డి వర్మతో మొదలైన దళిత ఉద్యమం అనేక రూపాల్లో కొనసాగింది. ఈ పేరు బాగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బిఎస్ వెంకట్రావు వంటి నాయకులు ఆది హిందూ ఉద్యమాన్ని నడిపి దళితుల్లో విద్యా అస్తిత్వ వికాసం కోసం శ్రమించారు. భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బిఎస్ వెంకట్రావు వంటి నాయకులు ఆది హిందూ ఉద్యమాన్ని నడిపి దళితుల్లో విద్యా అస్తిత్వ వికాసం కోసం శ్రమించారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పాయింట్, అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఉద్యమం ప్రధానంగా పట్టణ ప్రాంతంలోనే వ్యాప్తి చెందగా గ్రామీణ ప్రాంతంలో దళితుల్ని ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు చైతన్యపరిచాయి. కమ్యూనిస్టులు ప్రధానంగా వెట్టి విధానము, భూమి సమస్యను కేంద్రంగా చేసుకొని పనిచేశాయి. 1990 దశాబ్దిలో ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించిన దండోరా ఉద్యమం కుల అస్తిత్వ ఉద్యమాన్ని ముందుకు తెచ్చింది. 1990 దశాబ్దిలో ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించిన దండోరా ఉద్యమం కుల అస్తిత్వ ఉద్యమాన్ని ముందుకు తెచ్చింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మొదలైన ఈ ఉద్యమం ఉపకుల ఉద్యమాన్ని చేపట్టింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మొదలైన ఈ ఉద్యమం ఉపకుల ఉద్యమాన్ని చేపట్టింది. మందకృష్ణ మాదిగ గారు 1994 జూలై 3న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మందకృష్ణ మాదిగ గారు 1994 జూలై 3న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభించారు. దళితుల్లో అత్యధికంగా వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలనే డిమాండ్తో దండోరా ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభించిందన్నమాట. దండోరా ఉద్యమం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముందుకు వచ్చింది. అణగారిన కులాల ఆత్మగౌరవం, సమన్యాయం పంపిణీ విలువల కేంద్రంగా బయలుదేరిన దండోరా ఉద్యమం అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఉద్యమ సంస్థగా ఎదిగి అణగారిన కులాల గొంతుకగా నిలిచింది. 1970-80 దశకంలో తెలంగాణ ప్రాంతం నుంచి విద్యావంతులైన మాదిగ యువకులు 2 ఉపకులాల మధ్య అంతరాలను గుర్తించి ఉపకుల అస్తిత్వాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. నిష్పత్తికి మించి మాలలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని, పెరుగుతున్న విద్యా, ఉపాధి, రాజకీయ పాలనా రంగాల్లో అవకాశాల్లో మాదిగల నిష్పత్తి ఎక్కువగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. వీరు మాదిగ దండోరా ర్యాలీలు, సభలు పెట్టి రిజర్వేషన్లో తమ న్యాయపరమైన వాటా కోరారు.
అప్పటి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ మద్దతు పొందారు. ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1996 సెప్టెంబర్ 2న శాసనసభలో షెడ్యూల్డ్ కులాలలోని ఒక ఉపకులం వారు నిష్పత్తికి మించి రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నారని, అందువల్ల షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని, షెడ్యూల్డ్ కులాలలోని ఒక వర్గం చాలా కాలం కోరుతుందని ఒక ప్రకటన చేశారు. ఫలితంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ పి రామచంద్రరాజుతో సెప్టెంబర్ 10, 1996లో ఏకసభ్య కమిషన్ నియమించారు. షెడ్యూల్డ్ కులాల మధ్య సమాన పంపిణీ జరగడానికి తగు చర్యల సూచన ఈ కమిషన్ విధి. ఉపాధి విద్యా రంగాల్లో రిజర్వేషన్ల గురించి కొన్ని విషయాలను కమిషన్ పరిశీలించింది. అవి షెడ్యూల్డ్ కులాల్లో ఒక వర్గానికే నిష్పత్తి ప్రకారం కాకుండా ఫలాలు అందుతున్నాయా అనేది, అలా జరిగితే వివిధ ఉపకులాల మధ్య ఏ విధంగా సమనిష్పత్తితో రిజర్వేషన్లు కేటాయించడానికి తగు చర్యలను సూచించడం ఈ యొక్క కమిషన్ పరిశీలించింది. ఈ కమిషన్ 28 మే 1997లో తన నివేదికను సమర్పించింది. తమ నివేదికను సమర్పించింది. వారు తమ నివేదికలో షెడ్యూల్డ్ కులాలలో ఉన్న 59 ఉపకులాలను జనాభా ప్రాతిపదికన ఏబిసిడీలుగా వర్గీకరణ చేయాలని, ఆ వర్గీకరణ ప్రకారం విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లలో వారి నిష్పత్తి నిర్ణయించాలని పేర్కొంది. వర్గీకరణ 1981 జనాభా లెక్కల ప్రకారం చేయడం అయింది. దీని ప్రకారం ఏ గ్రూపులో రెల్లి కులాన్ని, బి గ్రూప్లో మాదిగ అనుబంధ కులాన్ని, సి గ్రూప్లో మాల అనుబంధ కులాన్ని, డి గ్రూప్లో ఆది ఆంధ్రులను చేర్చింది. ఈ నివేదిక అమలుకు ముందు ప్రభుత్వం రామచంద్రరాజు కమిషన్ సిఫారసుల పరిశీలనకై 1997 జూన్ 2న కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. 1997 జూన్ 2న కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. 5 రోజుల్లోనే ఈ సబ్ కమిటీ సిఫారసుల పరిశీలనకై 1997 జూన్ 7న షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మాల మహానాడు అనే సంఘం రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన గణాంకాలు సరైనవి కావని, ఆంధ్రాలో ఆది ఆంధ్రులు మారలేనని, అది ప్రత్యేక కులం కాదని, కమిషన్ సిఫారసులు లోపభూయిష్టమైనవని, జాతీయ కమిషన్ అనుమతి పొందలేదని కోర్టులో సవాలు చేశారు. దీంతో వర్గీకరణ డిమాండు చేసిన మాదిగలకు, వ్యతిరేకించిన మాలలకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. 2 ఉపకులాలు శత్రు శిబిరాలుగా మారాయి. వర్గీకరణతో దళిత ఉపకులాల మధ్య ఐక్యత దెబ్బతింటుందని మాలలు భావిస్తే, మాలలు బ్రాహ్మణవాదాన్ని చూపుతున్నారని మాదిగల ఆరోపణ. హైకోర్టు ప్రభుత్వ జీవోను 1997 జూలై 21న రద్దు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రభుత్వ జీవోను 1997 జూలై 21న రద్దు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం దీనిని అంగీకరించలేదు. దీనికి వ్యతిరేకంగా మాలలు సెక్రటరియట్ ముట్టడించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ జీవో అమలుకై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. రాష్ట్రమంతా వారం రోజులు బందులు, ధర్నాలు నిర్వహించింది. ఎంఆర్పిఎస్ నాయకుడైన మందకృష్ణ మాదిగ నాయకుడిగా ఎదిగాడు. ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకగా కొంతమంది మాదిగలు మరో సంస్థ అయిన మాదిగ ఆత్మగౌరవ పోరాట సమితిని స్థాపించారు. ఎన్నికల తర్వాత తెలుగుదేశం గెలుపొందగా ఎంఆర్పిఎస్ తమ డిమాండ్ను ఉధృతం చేసింది. 21 ఏప్రిల్ 1998న స్త్రీల సభ నిర్వహించారు. 21 ఏప్రిల్ 1998న స్త్రీల సభ నిర్వహించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. మేరీ మాదిగ దీనికి నేతృత్వం వహించింది.
మేరీ మాదిగ దీనికి నేతృత్వం వహించింది. 27 ఏప్రిల్ 1998న 27 ఏప్రిల్ 1998న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, మే 11న మండల రెవెన్యూ ఆఫీసుల ముట్టడి చేశారు. ఇలాంటి కార్యక్రమాలను మాలల మహానాడు కూడా చేపట్టింది. మే 18న మాలల మహా ప్రదర్శన నిర్వహించింది. మందకృష్ణ నిరాహార దీక్షకు పూనుకోగా నాటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కడియం శ్రీహరి జాతీయ కమిషన్ దృష్టికి వర్గీకరణ అంశం తీసుకువెళ్తామని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అంశం జాతీయ షెడ్యూల్డ్ కులాల తెగల ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడమైనది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 ఏప్రిల్ 13న వర్గీకరణ కోరుతూ జాతీయ కమిషన్కు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 ఏప్రిల్ 13న వర్గీకరణ కోరుతూ జాతీయ కమిషన్కు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్గీకరణకు సుముఖంగా తీర్మానం చేసింది. జాతీయ కమిషన్ అన్ని కుల సంఘాలను న్యాయ మంత్రిత్వ శాఖను సంప్రదించి ఎస్సీ వర్గీకరణను నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 26 ఆగస్టు 1998న లేఖ రాస్తూ ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వానికి న్యాయపరమైన రాజ్యాంగపరమైన హక్కులు లేవని తేల్చి చెప్పింది. అంతేగాక రామచంద్రరాజు కమిషన్ శాస్త్ర సమ్మతంగా దళితుల సామాజిక ఆర్థిక స్థితిగతుల శాస్త్రీయ అధ్యయనం చేపట్టలేదని పేర్కొంది. దీంతో ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 1998 జూన్లో 58 ఎస్సీ కులాలను 4 తరగతులుగా వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో విద్యా సంస్థల్లో వర్గీకరణ అమలు చేసింది. ఇది హైకోర్టులో సవాల్ చేయబడింది. విషయం కోర్టు పరిధిలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సును మార్చి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల ఈ విషయం కోర్టు పరిధిలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను బిల్లుగా మార్చి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియంత్రణ చట్టం 2000 జారీ చేసింది. ఇవి చిన్నయ్య దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేసింది. రాజ్యాంగ అధికరణ 38(1) ప్రకారం రాష్ట్రానికి షెడ్యూల్డ్ కులాల్ని వర్గీకరించే అధికారం లేదని, కోటాను మరలా రాష్ట్రం విభజించరాదని తేల్చి చెప్పుతూ సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో వర్గీకరణ అమలు చేసిన పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో సహా ఆంధ్రప్రదేశ్ తమ వర్గీకరణ ఉత్తర్వు ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ రామచంద్రరాజు కమిషన్ తీర్మానం పార్లమెంటులో ప్రవేశపెట్టవలసిందిగా కోరగా అటార్నీ జనరల్ అభిప్రాయం కోరారు. అటార్నీ జనరల్ తమ అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన పరిశోధన చేసి ఆధారాలు సమీకరించాలని సూచించింది. 2006 ఆగస్టు 28న సామాజిక న్యాయ సాధికారిక శాఖ కేంద్ర మండలి ముందు ఎస్సీ వర్గీకరణ జాతీయ కమిషన్కు అప్పజెప్పాలని తెలిపింది. ఈ మేరకు ఒక కమిషన్ నియమించాలని చెప్పింది. ఫలితంగా 2007 మే 19న ఢిల్లీ విశ్రాంత న్యాయమూర్తి ఉషా మెహ్రాను కమిషన్ చైర్మన్గా నియమించారు. ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం ఏర్పడ్డ జాతీయ కమిషన్ 2007 మే 21న కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ మంత్రి మీరా కుమారి సమావేశమై కొన్ని అంశాలను పరిశీలనాంశాలను కొన్ని రూపొందించారు. 2008 మే 1న ఉషా మెహ్రా కమిషన్ నివేదిక సమర్పించింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 2008 మే 1న ఉషా మెహ్రా కమిషన్ నివేదిక సమర్పించింది. ఇది రామచంద్రరాజు కమిషన్ సిఫార్సులకు పొడిగింపుగా ఉంది. 11 జిల్లాలు పర్యటించి క్షేత్ర పరిశీలనను వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు పరిమితం చేశారు. రాజకీయ విభేదాలను విస్మరించి అన్ని పార్టీలు వర్గీకరణను సమర్థించాయి. ఈ విధంగా 1990 దశాబ్దిలో ప్రారంభమై ఇంకా కొనసాగుతున్న దండోరా ఉద్యమం కుల అస్తిత్వ ఉద్యమాన్ని ముందుకు తీసుకువచ్చింది. దళితుల్లోనే కాక బహుజనుల్లో కూడా ఉపకులాల ప్రత్యేక డిమాండ్ల ఉద్యమాన్ని ప్రభావితం చేసింది.
తర్వాత జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో ఈ ఉద్యమం కొంత మరుగున పడిందని చెప్పవచ్చు.